Welcome to Digital Gospel. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తమని బైబిల్ చెబితే, ఈనాడు ఎంతోమంది క్రీస్తుకు భిన్నంగా మాట్లాడుచున్న వారి నోరులను సువార్త ద్వారా మూయించకుండా క్రైస్తవులు తమ నోరులు మూసుకొని కూర్చుండుట వాక్యానుసారమా? దేవుడు జీవుడు లేడను వాడే మూర్ఖుడు, వాదించి ఒప్పించి గెలిచేవాడే క్రైస్తవుడు. దేవుడు జీవుడు లేడను వాడే మూర్ఖుడు, వాదించి ఒప్పించి గెలిచేవాడే క్రైస్తవుడు. లోకాశలు వద్దురా, ఆకాశమే హద్దురా, విడిచిపెట్టు నిద్దరా, మేలుకొంటే ముద్దురా. దేవుడు జీవుడు లేడను వాడే మూర్ఖుడు, వాదించి ఒప్పించి గెలిచేవాడే క్రైస్తవుడు. పరిపూర్ణులైన వారికి వాక్యం ప్రకటించాలి, మేధావులైనా సరే ప్రభులో నడిపించాలి. పరిపూర్ణులైన వారికి వాక్యం ప్రకటించాలి, మేధావులైనా సరే ప్రభులో నడిపించాలి. ఉన్నదంత జ్ఞానమని చనిపోతే శూన్యమని, ఉన్నదంత జ్ఞానమని చనిపోతే శూన్యమని ప్రకటించు ప్రజలందరికీ, తీర్పు అదే చివరికి వారికి. ప్రకటించు ప్రజలందరికీ, తీర్పు అదే చివరికి వారికి. దేవుడు జీవుడు లేడను వాడే మూర్ఖుడు, వాదించి ఒప్పించి గెలిచేవాడే క్రైస్తవుడు. దేవుడు జీవుడు లేడను వాడే మూర్ఖుడు, వాదించి ఒప్పించి గెలిచేవాడే క్రైస్తవుడు. దేవుడిచ్చు జీవితకాలం ఆవిరితో అది సమానం, దేహాన్ని దేవునికిచ్చి బ్రతకటమే మానవ ధర్మం. దేవుడిచ్చు జీవితకాలం ఆవిరితో అది సమానం, దేహాన్ని దేవునికిచ్చి బ్రతకటమే మానవ ధర్మం. జీవాధిపతినే మరిచి జీవనోపాధిని వెతికితే, జీవాధిపతినే మరిచి జీవనోపాధిని వెతికితే, పుట్టించిన దేవుడు శిక్షించక మానడు, పుట్టించిన దేవుడు శిక్షించక మానడు. దేవుడు జీవుడు లేడను వాడే మూర్ఖుడు, వాదించి ఒప్పించి గెలిచేవాడే క్రైస్తవుడు. దేవుడు జీవుడు లేడను వాడే మూర్ఖుడు, వాదించి ఒప్పించి గెలిచేవాడే క్రైస్తవుడు. లోకాశలు వద్దురా, ఆకాశమే హద్దురా, విడిచిపెట్టు నిద్దరా, మేలుకొంటే ముద్దురా. దేవుడు జీవుడు లేడను వాడే మూర్ఖుడు,
వాదించి ఒప్పించి గెలిచేవాడే క్రైస్తవుడు.